అందరూ నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది పొలిటికల్ ఛానల్కు స్వాగతం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ ఎన్నికల ఫలితంపై సంచలన ఆరోపణలు చేశారు. ఇది ఎన్నికల సంఘం ఆడిన నీచమైన అనైతికమైన ఆట అని, ఫలితాల్ని దొంగలించారని ఆమె ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయిన కళ్యాణ్ బెనర్జీతో ఆమె ఫోన్లో మాట్లాడిన సంభాషణను ఆయన తన ఫేస్బుక్ పేజ్లో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై తాను 16వ రౌండ్ కౌంటింగ్ వరకు ఆధిక్యంలో ఉన్నానని, ఆ తర్వాతే ఫలితం తారుమారైందని మమత ఆ ఫోన్ కాల్లో పేర్కొన్నారు. చివరి కొన్ని రౌండ్లు మాకు పూర్తి పట్టున్న భవానీపూర్ నియోజకవర్గంలో జరిగాయి. ఆ సమయంలో కొందరు గూండాలు ఈసీ అధికారులతో కలిసి కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించారు. సిఆర్పీఎఫ్ సహాయంతో నా ఏజెంట్లను బయటకు గెంటేశారు అని ఆమె ఆరోపించారు. ఎన్నికల సంఘం, సిఆర్పీఎఫ్, స్థానిక ఎన్నికల అధికారులు ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు బీజేపీకి అనుకూలంగా పనిచేశారని ఆమె ఆరోపించారు. చివరి రౌండ్లలో టీఎంసీ ఏజెంట్లను తొలగించి ప్రతిపక్ష ఏజెంట్లను నియమించారని మమత ఆవేదన వ్యక్తం చేశారు. సీల్ లేకుండా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారని, కౌంటింగ్ చివరి దశలో పారదర్శకత లోపించిందని ఆమె అన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ సేకరించామని, న్యాయవాదిగా కళ్యాణ్ బెనర్జీకి వాస్తవాలను వివరిస్తున్నామని ఆమె తెలిపారు. సో మరి ఇంతకీ మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు నిజమేనంటారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ని ఫాలో చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.